హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం విడా V1 Pro అలాగే బజాజ్ చేతక్ ప్రీమియం ఎడిషన్ 2024 మోడల్, అలాగే మనకు టీవీఎస్ iQube, ఈ మూడు బ్రాండ్ వెహికల్స్ అనమాట. ఈ మూడు వెహికల్స్లో మనం ఏది కొనాలనే దాని మీద ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, ఇప్పుడు మనకు సబ్సిడీ ఫేమ్ 3 సబ్సిడీ అయితే రాబోతుంది. ఈ నెల అంటే ఇప్పుడుండే ప్రైజెస్ ప్రకారం అంటే ఫ్యూచర్స్ ప్రకారం ఏది తీసుకుంటే మనకు బాగుంటుంది అనే దాని మీద మనము ఈ వీడియోలో చర్చించుకుందాం. మెయిన్ ఈ వీడియో చేయడం ఏమంటే, మూడు మెయిన్ బ్రాండ్స్ అనమాట. బ్రాండ్స్ అంటే మనకు పెట్రోల్ వెహికల్లో ఇవి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా జరిగినవి, సర్వీస్ పరంగా కానీ అన్నిటి పరంగా కూడా ఇవి ఎక్సలెంట్ వర్క్ అయితే వీళ్ళు చూపిస్తున్నారు అనమాట. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని రావడం వలన దీనిలో ఏది బెస్ట్, మనకి ఏది బాగుంటుందనే దాని మీద చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, లైక్ అయితే చేస్తూ ఉండండి. అప్పుడే నేను ఇలాంటి మంచి వీడియోస్ని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇంక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా బజాజ్ చేతక్ గురించి తెలుసుకుందాం. బజాజ్ చేతక్ 2024 ఎడిషన్ అంటే మనకు ప్రీమియం ఎడిషన్ అనమాట. దీంట్లో అర్బన్ అనే మోడల్ కూడా ఉంది. మనం ప్రీమియం గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మూడిట్లోనూ మనం ప్రీమియం వెర్షన్గా తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో వచ్చి మనకు రేంజ్ వచ్చి 127 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంది. అలాగే స్పీడ్ 73 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుంది. బ్యాటరీ మనకు 3.2 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. పిఎంఎస్ఎం మోటార్ అయితే వస్తుంది అనమాట. 4.2 కిలోవాట్ పిఎంఎస్ఎం మోటార్ వస్తుంది. అలాగే బాడీ వెయిట్ వచ్చి మనకు టోటల్గా 134 కేజెస్ అయితే ఉంటుంది అనమాట. ఛార్జింగ్ వచ్చి 3 to 4 hours ఛార్జింగ్ టైం పడుతుంది. ఇందులో టెక్ ప్యాక్ వర్షన్ ఉందన్నమాట. టెక్ ప్యాక్ అంటేనే మనకు జియో ఫెన్సింగ్, అలాగే మనకి నావిగేషన్ లాంటివన్నీ టెక్ ప్యాక్ తీసుకుంటేనే వస్తాయన్నమాట. ఇది 5 years వరకు అయితే ఉంటుంది. అలాగే ఇందులో సింగిల్ డిస్క్ ఉంటుంది, ఫ్రంట్ డిస్క్ అయితే వస్తుంది, బ్యాక్ మనకి డ్రమ్ బ్రేకే వస్తుంది అనమాట. 2 కాంబీ బ్రేక్ సిస్టమ్స్ అయితే వస్తాయి. అలాగే కలర్స్ విషయానికి వస్తే దీంట్లో బ్లాక్, గోల్డ్, బ్లూ కలర్స్ అయితే ఉంటాయన్నమాట. బ్లూటూత్, వైఫై దీంట్లో ఆల్రెడీ ఎనేబుల్ వస్తుంది. అంతేకాకుండా 18 liters బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 800 watts ఛార్జింగ్ డాక్ అయితే ఇది వస్తుంది అనమాట. అలాగే 90x90 12 inches టైర్ అయితే వస్తుంది. 5 inches TFT స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. ఇది నాన్ టచ్ ఉండదు దీంట్లో. అలాగే మనకు దీంట్లో GPS నావిగేషన్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. మనకు కాస్ట్ విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,35,463 రూపీస్, అంటే దగ్గర మనకు 1,60,000 వరకు అయితే ఇది ప్రైస్ అయితే వస్తుంది అనమాట. వెహికల్ పరంగా చూసుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ కానీ, అలాగే మనకు చూసేదానికి లుక్ కానీ అన్నీ కూడా దీంట్లో ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. అందులో మనకు లుక్ అనేది ఎట్లుంటుందంటే, ఓన్లీ మనం ఏదో పెట్రోల్ వెహికల్ తోలుతున్న ఫీలే కనబడుతుంది అనమాట. అందులో వీళ్ళు అన్ని విధాలుగాను ఇప్పుడు ఓల్డ్ బజాజ్ చేతక్లో ఎలా ఉండేదో ఆ విధమైన ఎక్స్పీరియన్స్ని అయితే వీళ్ళు దీంట్లో తీసుకురావడం అయితే జరిగిందనమాట. టైర్స్ విషయంలో కానీ, టైర్స్ మనకు 90x90 12 inches టైర్స్ అయితే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ రెండు వస్తాయన్నమాట. ఫ్రంట్ డిస్క్ అయితే వస్తుంది, బ్యాక్ సైడ్ డిస్క్ రాదు. ఇలాగా టెలిస్కోపిక్ సస్పెన్షన్ సింగిల్ సైడ్ అయితే వస్తుందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ సస్పెన్షన్ అయితే, సింగిల్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఇలా ఫీచర్స్ ప్రకారం చూసుకుంటే అన్నీ కూడా హైలైట్గా ఉంది ఈ వెహికల్. బ్రాండ్ పరంగా కూడా వారంటీ కానీ, సర్వీస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో బెస్ట్గా ఉంటుంది. మనకు 3 years వారంటీ, 30,000 kilometers అయితే ఇందులో వస్తుందన్నమాట. ఇంకా మనం విడా V1 Pro గురించి తెలుసుకుందాం. విడా V1 Pro అనేది కూడా మనకు హీరోలో ఎక్సలెంట్ మోడల్ అనమాట. ఇది మనకు అన్ని చోట్ల రాలేదు కానీ, అంటే ఇప్పుడు అన్ని చోట్ల అంటే ఇప్పుడు మనకు తిరుపతిలో అయితే ఇది ఇంకా లాంచ్ కాలేదు, అయినా కూడా ఆన్లైన్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు, మనకు వస్తుందన్నమాట. దీంట్లో వచ్చి మనకు బ్యాటరీ వచ్చి 3.94 kWh బ్యాటరీ అయితే ఇందులో వస్తుందన్నమాట. అంతేకాకుండా టాప్ స్పీడ్ వచ్చి 80 kilometers టాప్ స్పీడ్ ఉంటుంది. రేంజ్ వచ్చి మనకు 110 kilometers రేంజ్ అయితే వస్తుంది. టోటల్ బాడీ వెయిట్ వచ్చి 125 kilos అయితే ఉంటుందన్నమాట. బ్యాటరీ వారంటీ అవి చూసుకుంటే 3 years వారంటీ, అలాగే 30,000 kilometers చేసుకోవచ్చు వస్తుంది. అలాగే మనకు 5 years వారంటీ కూడా ఇందులో ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో పోర్టబుల్ ఛార్జర్ అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా మనకు ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకు 1,45,900 రూపీస్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వస్తుందన్నమాట. ఆన్ రోడ్ ప్రైస్ మనకు తిరుపతి ప్రకారం అయితే 1,54,284 రూపీస్ అయితే వస్తుందన్నమాట. తిరుపతి అంటే మన టోటల్ ఆంధ్ర ఒకే రేటే వస్తుంది, మనకు దాంట్లో డిఫరెన్స్ ఏముండదు. కలర్స్ విషయానికి వస్తే దీంట్లో 5 colors అయితే వస్తాయి. బ్లాక్, మ్యాట్ సియాను, అలాగే ఆరెంజ్, స్పోర్ట్స్ రెడ్, అలాగే వైట్ కలర్, ఇలా 5 colors అయితే వస్తాయన్నమాట. 7 inches TFT స్క్రీన్ అయితే వస్తుంది.
అంతేకాకుండా మనకు పిఎంఎస్ఎం మోటార్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. 6 kWh పిఎంఎస్ఎం మోటార్ వస్తుంది. అలాగే IP67 రేటింగ్స్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. అంతేకాకుండా కాంబి బ్రేక్ సిస్టమ్ అయితే వస్తుంది. ఫ్రంట్ డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేకర్స్ వస్తుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఛార్జింగ్ టైం వచ్చి 4 to 5 hours ఛార్జింగ్ టైం అయితే వస్తుంది. మొబైల్ యాప్, అలాగే రోడ్ సైడ్ అసిస్టెంట్స్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలారము, నావిగేషన్, కాల్ మెసేజింగ్ ఇలాంటివన్నీ ఫీచర్స్ దీంట్లో ఉంటాయన్నమాట. లో బ్యాటరీ అలర్ట్ ఇలాంటివన్నీ దీంట్లో వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, విడా V1 Pro అంటూనే మనకు గుర్తొచ్చేది బ్రాండ్ అనమాట. మనకు హీరో వెహికల్స్ అన్నీ మనకు తెలిసిందే, మంచి బ్రాండ్ వాల్యూ ఉండేటి, అలాగే మంచి సర్వీస్ కానీ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ వెహికల్ కూడా మంచి బిల్డ్ క్వాలిటీతో, అలాగే మంచి స్పీడ్తో, మంచి రేంజ్తో అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా దీన్ని చెప్పాలంటే ఇది హైలైట్ వెహికల్ అని చెప్పాలి. మనకు దసరా దీపావళి టైంలో విపరీతంగా సేల్స్ అయిన వెహికల్ అనమాట ఇది. మనం TVS iQube గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా మనం TVS iQube గురించి చూస్తే ఇది కూడా మంచి వెహికల్ అనమాట. వీళ్ళు TVS ఆల్రెడీ చాలా 2-3 years అయిపోయింది వీళ్ళు కూడా దీని ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలోకి వచ్చేసి. కానీ ఇప్పుడు మనము వీళ్ళన్నిటిలో ఏది బెస్ట్ అని చూసుకుంటే, ఇప్పుడు TVS iQube విషయానికి వస్తే మన ఫీచర్స్ విషయానికి చూసుకుంటే రేంజ్ వచ్చి 100 kilometers రేంజ్ అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చి 78 kilometers టాప్ స్పీడ్ అయితే వస్తుంది. ఛార్జింగ్ టైం ఇది మనకి 4 hours 30 minutes ఛార్జింగ్ టైం అయితే వస్తుంది అనమాట. 32 liters బూట్ స్పేస్ అయితే వస్తుంది. 7-inch టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అలాగే బ్యాటరీ వచ్చి 3.4 kilowatt బ్యాటరీ అయితే వస్తుంది. మోటార్ మనకు 4.4 kilowatt మోటార్ అయితే వస్తుంది అనమాట. BLDC మోటార్తో అయితే వస్తుంది ఇది. అలాగే మనకు వారంటీ 5 years 50,000 kilometers వారంటీ అయితే వస్తుంది. 32 liters బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. మనకు IP67 రేటెడ్ అయితే ఉంటుంది. తిరుపతిలో మనకు దీని కాస్ట్ చూసుకుంటే 1,35,000 కాస్ట్ అయితే ఉంది. అదే బెంగళూరులో అయితే 1,28,422 రూపీస్, అంటే 6,000 రూపీస్ మనకు డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా 12 inches టైర్తోనే వస్తుంది. TVS బ్రాండ్ మనకు చెప్పాల్సిన పని లేదు. TVS కూడా బాగుంది ఎలక్ట్రిక్ వెహికల్. నేను చాలామంది దగ్గర నేను అడిగి కనుక్కున్నాను అనమాట దీని గురించి, ఇది ఎలా ఉంది వెహికల్ అంటే. చాలామంది తిరుపతి కొండకు కూడా డ్యూటీకి పోయి వచ్చే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు కూడా చెప్తున్నారు, మాకు తిరుపతి కొండ ఎక్కేటప్పుడు మనకు 45% ఛార్జింగ్ అయితే డౌన్ అయిపోతుంది, అంటే ఫుల్ ఛార్జింగ్లో 45% డౌన్ అయిపోతుంది. అలాగే మనకు కిందికి వచ్చేటప్పుడు మాత్రం పెద్దగా బ్యాటరీ ఛార్జింగ్ అయితే కాదు. ఏ ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా ఎక్కేస్తుంది. మాకు ఏ ఇబ్బంది కలగడం లేదు. వెహికల్ అయితే మనకి ఒక 100 నుంచి 110 kilometers వరకు రేంజ్ అయితే వస్తుందని వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. చాలామంది లేడీసే దీన్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు. నేను కూడా లేడీస్ దగ్గరనే దీని గురించి అడుగు కనుక్కున్నాను అనమాట. మంచి ఫీచర్స్, మంచి లుక్ కూడా దీంట్లో వస్తుంది. అలాగే మనకు TVS సర్వీస్ అవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. iQube మంచి వెహికల్. నేను ఫస్ట్ రివ్యూ కూడా నేను దీన్ని స్టార్టింగ్లో రివ్యూ అయితే ఫుల్ రివ్యూ చేశాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. షోరూమ్ వాళ్ళే దీన్ని రివ్యూ అయితే ఇచ్చారనమాట. అప్పుడు తర్వాత నేను చాలామంది దగ్గర అడిగి కూడా కనుక్కున్నాను ఎలా ఉంది వెహికల్ అని చెప్పేసి. అందరి దగ్గర నేను అడిగి తెలుసుకున్నాను అనమాట. కస్టమర్స్ చెప్పేదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ చూసుకుంటే విడా V1 Pro అయితే నాకు చాలా బాగా నచ్చింది వెహికల్ అయితే. ఎందుకంటే మనకు కాస్ట్ 1,46,000కే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడిన మనం 2 vehicles 1,60,000కి అయితే వెళ్ళిపోయాయి ఇప్పుడు రేట్లు అయితే. ఎందుకంటే మనకు రోడ్ ట్యాక్స్ పెరగడం వలన. ఇంతకుముందు అయితే ఇది 1,20,000 1,25,000కే డెలివరీ అయితే ఇచ్చేసారనమాట. కాబట్టి మనకు దీంట్లో కాస్ట్ అయితే తగ్గుతుంది, 100 kilometers రేంజ్ ఉంటుంది. అలాగే వారంటీ పరంగా చూసుకుంటే మనకు 5 years వారంటీ అయితే వస్తుందన్నమాట. దీంట్లో ఎక్స్టెండ్ వారంటీ కూడా చేసుకోవచ్చు. మనకు కావాలంటే ఎక్స్టెండ్ మనం అమౌంట్ కట్టామంటే ఎక్స్టెండ్ వారంటీ చేసుకోవచ్చు. మంచి బూట్ స్పేస్ ఉంది, మంచి డ్యూయల్ బ్యాటరీ, రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. మనకు ఎక్కడైనా పైన ఇళ్లలో ఉండే వాళ్ళకి తీసుకెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. వెహికల్ పరంగా అయితే బాగానే ఉంది. చూడండి, మీరు ట్రై చేయండి. వెహికల్ కొనాలనుకునే వాళ్ళు షోరూమ్కి వెళ్ళండి, షోరూమ్కి వెళ్ళి చూడండి. కొద్దిగా ఇష్యూస్ అయితే ఉన్నాయి దీంట్లో. కస్టమర్ సపోర్ట్ ఇదే మనకు షోరూమ్ తరపు నుంచి సపోర్ట్ తక్కువ ఉందని అయితే చెప్తున్నారు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ వెహికల్ నచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.